అయినా పెద్దవాళ్ళల్లో క్రూరత్వం అర్థమవుతుంది. కానీ చిన్న వయసు విద్యార్థి దశలోనే మీ లోపల ఇంత క్రూరత్వం ఎలా ప్రవేశించింది? ఎందుకు ప్రవేశించిందో పరీక్షించుకోండి. పాఠశాలలు, కళాశాలలోని క్రీడా మైదానాలలో రక్తం ప్రవహించేలా పోట్లాడుకోవటం ఏమిటి? మౌనంగా ఎవరికీ తెలియనివ్వకుండా ప్రక్క వాళ్లకు ఏడిపించటం ఏమిటి? వీలు కాదని తెలిసినా కోరికల పేరిట తల్లిదండ్రుల్ని చిత్రవద చేయటం ఏమిటి? ఏమిటిదంతా? సత్యం తెలుసుకోగలిగే జ్ఞానము, బాధ్యత మీకున్నాయని నాకు తెలుసు. అందుకే ప్రశ్నిస్తున్నాను. మృదువుగా కోమలంగా ఉన్న మనసులో ఇంత కాఠిన్యం ఎందుకు అకస్మాత్తుగా ప్రవేశించిందో తెలుసా? కంపారిజన్ లేదా పోల్చుకోవటం వల్ల. సమాజం ఉగ్గుపాలతో నేర్పించే దుర్గుణం కంపారిజన్. చిన్ననాటి నుంచి అన్నయ్యలా తమ్ముడిలా లేవని, చెల్లిలాగో అక్కలాగో లేవని, ప్రక్కింటి బాబులాగా లేవని, ఇలా వారికి తెలియకుండానే మిమ్మల్ని ఎదుటి వారితో పోల్చి ఉంటారు. పెద్దలు, తల్లిదండ్రులు, అధ్యాపకులు ఆనాడు వారు తెలియక చేసిన తప్పులకు వారిని నిందిస్తూ ఈనాడు కాలం గడపకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే తరుణోపాయం ఆలోచించండి. మీ శరీరాలను ఇంకొకరితో పోల్చుకోవటం అవివేకం. అది విధి లిఖితం. పోరాడే కొద్దీ మీ మీద మీకు ద్వేషము, అసంతృప్తి, అసహ్యము పెరుగుతాయి. మిమ్మల్ని మీరు ద్వేషించుకుంటే ఎదుటివారిని కూడా ద్వేషిస్తారు. జాగ్రత్త. ఒక్క క్షణం ఆలోచించండి. మీరెవరినైనా బాగా ద్వేషిస్తే వారికి మంచి జరగాలని కోరుతారా? సహాయం చేస్తారా? చేయరు కదా. అలాగే మిమ్మల్ని మీరు ద్వేషించి అసహించుకుంటే మీకు మీరే హాని చేసుకుంటారు. తెలియకుండానే ఆరోగ్యం పాడవుతుంది. దేహం ఇంకా కృత్రిమంగా ఉన్న సహజ కళను కూడా కోల్పోతుంది. గుర్తుంచుకోండి, సృష్టిలో దేనినైతే ప్రేమించమో అది క్షీణ దశకు చేరుతుంది. దేనిని ప్రేమిస్తామో అది మంచి దశకు చేరుతుంది. మరోవైపు మీకంటే సమర్థవంతంగా దూసుకుపోయే విద్యార్థిని చూసి ఈర్ష్యపడడం కూడా అవివేకమే. మీకు తెలియకుండానే మీలో మంట, ద్వేషము, భయం అన్నీ పుడతాయి. సృష్టిలో ప్రతి ఒక్కరిలో కొన్ని ప్రత్యేకతలున్నాయి. మీకున్న ప్రత్యేకత సామర్థ్యం ఏమిటో తెలుసుకుని నైపుణ్యంతో నిరంతర శ్రమతో అభివృద్ధి పొందాలే కానీ ఇంకొకరితో పోటీపడి లాభమేమిటి? ఎదుటి వారితో పోల్చుకుని లాభం లేదు. వారిని చూసి నేర్చుకుని అభివృద్ధి చెందవచ్చు. అయినా అది కూడా కొంతకాలమే నిలుస్తుంది. మీ లోపల బాధ్యత పుట్టాలి. అప్పుడు సహజమైన తపన ఒకటి మిమ్మల్ని ఆవరించి నడిపిస్తుంది. అలాంటి తపన ప్రయత్నం మీలో నిండితే అమ్మా భగవాన్ల దైవీక చైతన్యం మీ లోపల ప్రవేశించి మిమ్మల్ని నడిపిస్తాము. మీ తల్లిదండ్రుల్ని, వారి స్థితిగతుల్ని కూడా స్వీకరించాలి, ప్రేమించాలి. ఎన్ని కష్టాల్లో ఉన్నా మిమ్మల్ని ఎంతో ప్రేమగా కనీ పెంచుకున్నారు వారు. మీ స్నేహితులకున్న ఆడంబరాలను చూసి అవన్నీ మీ తల్లిదండ్రులు కొనివ్వలేదని వారిని ఏవగించుకోవటం చాలా పెద్ద అపరాధము, ఘోరము. వారి ఆశీర్వచనం లేకుండా విజయం సాధించలేరు మీరు. మీలో ఏకాగ్రత భంగం కలగటానికి కారణం కూడా మీ తల్లిదండ్రులతో బాంధవ్యం సరిలేకపోవటమే. వారి పట్ల ప్రేమ, అనురాగం లేకపోవటమే. నా ఆశీర్వచనం కూడా మీకు వారి ద్వారానే వస్తుంది. వారిని ప్రేమించి ఆదరించాలి, వారికి సేవ చేయాలి, వీలైనంత సహాయపడాలి. మిమ్మల్ని అంతగా ప్రేమించే వారి దగ్గరే మీరు ఇంత స్వార్థంగా ఉంటే ఎలా? తప్పు. మీకు తెలియనిదేముంది? చరిత్ర పుటాలని తిరిగివేయండి. పేదవారు అన్ని రకాల కష్టాల్లో పుట్టి పెరిగి గొప్పవారైన వారున్నారు. అందమే లేకుండా గొప్పవారైన వారున్నారు. అలాగే ఆస్తి, అంతస్తు, అందం అన్నీ ఉండి క్షీణదశ పట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ సౌకర్యాలు, ఈ సదుపాయాలు ఉన్న వాళ్ళు ఎదిగారు, లేని వాళ్ళు ఎదిగారు. జీవితంలో పైకి రావటం మీ చేతుల్లో ఉంది. అలాగే నీచానికి
దిగజారడానికి ఏ కారణమూ సరిపోదు. పైకి ఎదగకుండా ఉండటానికి ఏ కారణమూ సరిపోదు. నేను మీకు తోడు ఉంటాను కదా. మీకు కలిగిన ఈ జీవితానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముందుకు కదలండి. మీలో మంచితనం అదే పుడుతుంది. తెలివితేటలు పెరుగుతాయి. దేశానికి ప్రపంచానికి మేలు చేసిన వారవుతారు. बड़ों में ये क्रूरता होना समझ में आ रहा है, लेकिन विद्यार्थी